దేవేంద్ర పన్న గారి యొక్క సంస్మరణ సభ అంటే 43 రోజుల కార్యక్రమం ఇది. సామాన్యంగా మండల పూజ అని అంటే 41 దినానికే మనం ప్రపంచ రీతిగా జరుపుకుంటాము. 41 దినానికి 40 దినాలు మండలము, 41 దినముకి మనం అందరం జరుపుకుంటాము. సిద్ధాంతం ప్రకారంగా 43 రోజులకు మండల పూజ అని మన పెద్దలు నిర్ణయం చేసిండ్రు. ఎట్లా 43 రోజులకు అంటే మనకు వాక్య మంత్రత్రయం అని ఉంటుంది. ద్వాదశి, షోడశి, పంచదశి అనేటటువంటి మంత్రత్రయాలు అంటే ఈ 3 మంత్రాలు కలిపితే 12, 15, 16 ఇవి 43 అవుతాయి. కాబట్టి మనం గురుపుత్రుల లోపల ఎవరే కానీ పరమపదించిన అనుగుణంగా 43 రోజులకు మండల పూజ చేయాలి. అదే పద్ధతిని మనము సాంప్రదాయ పద్ధతిగా మనం జరుపుకోవాలి. ఈ గురు మందిరం లోపల నాయన యొక్క భక్తుల లోపల అగ్రగణ్యుడు, మరి అగ్రగణ్యుడే కాకుండా తన యొక్క జ్ఞానం లోపల కూడా అగ్రగణ్యుడే. శతవర్షాలకు 100 సంవత్సరాలకు ఒక 4 సంవత్సరాలు తక్కువగా ఉండే 96 సంవత్సరాలు 95 సంవత్సరాలు అని చెప్తా ఉండే అటువంటి మహానుభావుల్ని మనము ఈరోజు సాంప్రదాయం లోపల కోల్పోయినాము. కానీ వారి యొక్క భావం, వారి యొక్క తితిక్ష, శ్రద్ధ అనేటటువంటివి ఎప్పుడు మన వెంబడే ఉంటాయి. వాళ్ళ పలుకులు కానీ, వాళ్ళ మాటలు కానీ, తాను చూపెట్టినటువంటి యొక్క విధానం, భక్తులు అంటే ఎట్లా ఉండాలి. తనకు 96 సంవత్సరాలు ఉన్నాయని కూడా నేను పోయి పలకరిస్తే గురుస్వామి ఉన్నట్టుంది. అంటే ఒక గురుస్థానం నుంచి వచ్చిండు అని అన్నప్పుడు అక్కడ ఏజ్తో ముఖ్యం కాకుండా ఆయన దా గురుస్వామి అని అంటుండే, లేదా ఒక గురువు అని అంటుండే. అంతటి వ్యక్తి అంటే ఆయన యొక్క భావము అంత పండు అయిపోయింది. శరీరం ఎట్లయితే పండు అయిపోయిందో తన భావం కూడా అట్లా అయింది. మేము అమ్మగారు కాలమైనప్పుడు, లక్ష్మమ్మ గారు కాలమైనప్పుడు బాగా నిద్రం పోయినాం. పోతే తాను లోపల కూర్చొని పోయి అక్కడ దర్శనం చేసుకుంటే 40 నిమిషాలు మాట్లాడింది మా ముందర. ఆరోగ్యం అంతటి యొక్క భావం అతను. మా భార్య కాలమాయ కదా, అందరూ ఒక దుఃఖతత్వ హృదయం లోపల ఉంటే తాను మాత్రము నిర్భయంగా ఇది ఎప్పటికైనా అనుగుణంగా లేకపోయేది లేదా నా పానేటటువంటి భావం లోపల తన యొక్క పలుకులాట చెప్తా ఉండే తాను. చూడు స్వామి, మనం బోధవంతుతము, గురుపుత్రులమైతము, గురుభక్తి కలుపుతాము, అయినా బోధని మనం ఇంకా సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసేదేమప్ప అని అంటుండే. ఎవరికి అబ్బుతా తప్ప గురు ఈ అభ్యర్థి కాదు. ఇది అందరూ ఒక దైవభ్రాంతి లోపలనో, లేక వ్యవహారం లోపలనో, లేక ఒక దేవతా భ్రాంతి లోపలనో ఊరుకొని పోతాడు. కానీ పరిపూర్ణ బోధ అవ్వాలన్నప్పటి ఇది మహాఘనము, కష్టం అని తన పలుకుల లోపల మాకు ఆ రోజు ఎంతగానో చెప్పాడు. అట్లా తన యొక్క భావం ఎటువంటిది అవ్వాలంటే చిన్న పిల్లగాడు అయినా అని కూడా అదే ప్రేమ, గొప్ప వ్యక్తి అయినా అని కూడా అదే ప్రేమ. అంతటి యొక్క ఇది తన లోపల ఆ యొక్క మనకు గురుమూర్తి ఏం తక్కువ చెప్పింది తప్ప అని ఆయన ఎన్నో కండాక్టర్. తనకు 96 సంవత్సరాలు వచ్చినా అని కూడా జ్ఞానం అనేటటువంటిది మాత్రమే మరుపు దశకు వచ్చి లేకుండే. అంతటి యొక్క ఇది చెప్తుండే. ముడిపడి కర్మము జ్ఞానము వదలగా 6 వ్యవస్థ విశ్వమను నదే కడువేరుక బయలు కలిగిన కలుగైపోవును. చూడు స్వామి, ఇదంతా కూడా ముడిపడ్డది. ఈ ప్రపంచము మనం అందరం కూడా ఈ ముడిలో చిక్కుబడిపోయినామా అని అంటుంది. ఈ ముడిపడి కర్మము జ్ఞానం అంటే ఇప్పుడు మనకు శాస్త్రాల లోపల కర్మ ముందు బోధించేటటువంటి యొక్క యోగ సాధనాలు ఉండవి, జ్ఞానాన్ని బోధించేవి కూడా యోగా ఉంది. అంటే మనకు ఉపనిషత్తులు అనేటటువంటి లోపల కర్మకాండ మరియు జ్ఞానకాండ అని 2 కాండాలు ఉంటాయి. కర్మకాండం లోపలనేమో యజ్ఞయాగాదులు చేస్తే ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలితం లభిస్తుంది,
మనంటే స్వర్గ లోకాలు మంచి యొక్క పదవులు పొందుతారు. అందుకోసంకే రాజసూయ యజ్ఞమను ఇందితరమైనటువంటి యజ్ఞాలు అట్లా చేస్తే నిత్య నైమిత్తిక క్రియాల లోపల యజ్ఞయాగాలు చేస్తే నీకు పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం నుంచి మోక్షాన్ని పొందుతావు అనేటటువంటి యొక్క విషయాన్ని కర్మకాండల లోపల